హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రతిరోజు ఉదయం 8:30 కంతా వీడియో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన వెంటనే చూసి వ్యూస్ పెరగడానికి సహకరించగలరు. నెక్స్ట్ మినిట్ ఐరా కోసం స్ట్రీట్స్ మీద పడి వెతుకుతున్న శిఖర్కి రుద్ర నుంచి ఫోన్. నేను ఇంటికి వెళ్ళడానికి 40 మినిట్స్ పడుతుంది. నేను వెళ్ళేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసిన రుద్ర కోపం వెనుక కారణం ఆలోచిస్తూనే మ్యాన్షన్కి కారు పరుగులు పెట్టించాడు శిఖర్. మళ్ళీ బిగించిన కట్ల మధ్య ఐరా స్నేక్ ట్రైన్ స్టార్ట్ చేస్తే ఈసారి పట్టించుకోలేదు రుద్ర. ఇంతకు ముందు ఒక చిన్న గిల్టీ ఫీల్ మాత్రమే ఉంది. ఇప్పుడు మాత్రం తనలోని రాతి మనిషి స్టీరింగ్ పట్టుకున్నాడేమో. కారు డబుల్ స్పీడ్ తో రోడ్ ఎక్కితే ఇంతకు ముందు ఆడపిల్ల అని ఉన్న కన్సర్న్ ఇప్పుడు కూడా ఆడపిల్ల అనే కోపం ముందు నిలవలేకపోతుంది. నిమిషానికి ఒక రకంగా బిహేవ్ చేస్తున్న రుద్ర క్యారెక్టర్ ని అబ్జర్వ్ చేస్తున్న ఐరా రోడ్ ఎక్కే వరకు డాన్స్ చేసిన రోడ్ ఎక్కిన తర్వాత ఓపిక నశించి కోపంగా చూసింది. ఒక 5 నిమిషాలు మెయింటైన్ చేసిన ఆ కోపం పిసుగ్గా మారి ఇక వినడు అని కన్ఫర్మ్ చేసుకోవడమే ఎక్కడికి తీసుకుపోతాడో చూద్దామనుకుని మొండిగా భీష్మించుకుంది. మంచివాడు మానానికి ప్రమాదం లేదన్న ధైర్యమేమో ఆ మొండితనం. కానీ శిఖర్కి ఇన్ఫార్మ్ చేయలేదన్న టెన్షన్ మాత్రం ఇంకా తరుముతూనే ఉంది. ఇదే టైంలో జైపూర్ సిటీకి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలోని అతి పెద్ద భవనం. 6 అడుగుల వెడల్పు, 11 అంగుళాల బారు ఉన్న డైనింగ్ టేబుల్. ఇంటిలోని మగవారంతా టేబుల్ చుట్టూ కూర్చుంటే టేబుల్కి మరో పక్క ఇంటిలో పెళ్లి కాని మగ ఆడపిల్లలు కూర్చున్నారు. 9 అడుగుల నార చీర కట్టులో ఉన్న ఆడవారు జాగ్రత్తగా నెమ్మదిగా మగవారికి వడ్డిస్తూ ఉన్నారు. ఎవరి భర్తలకు వారు భార్యలు వడ్డిస్తూ ఉంటే పిల్లలకు పనివాళ్ళు, ఇంకా ఆ ఇంటి పెద్ద అయినా అందరి మధ్యలో సింహంలా కూర్చున్న వ్యక్తికి మరొక పనివాడు వడ్డిస్తూ ఉంటే పనివాళ్ళు వాళ్ళకి అందిస్తున్నారు. తల మీదుగా చీర కప్పుకున్న ఆడవాళ్ళు అనాదిగా వస్తున్న ఆ ఇంటి సాంప్రదాయానికి, కట్టుబాట్లకి ప్రతిబింబంలా అనిపిస్తూ ఉన్నారు. బంగారం వెండితో చేసిన పెద్ద పెద్ద కడియం గాజుల మధ్యలో సన్నటి మట్టి గాజులు. నుదుట గుండ్రంగా దిద్దిన రూపాయి బిళ్ళంతా కుంకుమ. గుండెలు దాటి కిందకి ఉన్న నల్లపూసలు వాళ్ళ సౌభాగ్యానికి చిహ్నంగా నిండుగా ఉంటే నెమ్మదిగా వడ్డిస్తున్న ఆడవారి చేతుల కదలికలో ఇంకా కళ్ళలో కూడా ఒక అనిశ్చితి, ఒక భయం వాళ్ళలాగే నెమ్మదిగా కదులుతోంది. ఇత్తడి గిన్నెలో మాంసపు కూర. పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్న కూరని అంతే పెద్ద గరిటెతో నెమ్మదిగా వడ్డిస్తున్న ఆమె వయసు సుమారు 45-50 మధ్య ఉండొచ్చు. సరిగ్గా అప్పుడే నట్టింట్లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ ఘనఘనమని మోగడంతో ఆమె దృష్టి తప్పి తడబాటుతో మాంసపు కూరని భర్త చేతి మీద వేసింది. కళ్ళెక్కడ పెట్టుకొని చేస్తున్నావు అంటూ అతను వెంటనే చేతిని విదిల్చడంతో చేతికి అంటి ఉన్న కూర గుజ్జు చింది కొంత ఆమె మొహం మీద 1-2 చుక్కలు ఆమె కళ్ళల్లో కూడా పడితే మంటకి కంగారుగా గరిటె వదిలేసి ఒక కన్ను మూసుకున్నావా వేగంగా ఫోన్ కోసం వెళ్తున్న భర్తని భయంగా చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణం అందరి ఆలోచనలు ఆ వ్యక్తి మీదే ఉన్నా కానీ ఎవరు తల కూడా తిప్పకుండా ఉంటే పెద్ద అయిన చూపు మాత్రం కొడుకు మీదే నిలిచింది. ఫోన్లో మాట్లాడుతున్న అతని ముఖం 1/2 నిమిషంలో కోపాన్ని పులుముకొని, "చవట దద్దమ్మల్లారా, తినడం తప్ప ఏది చేత కదా మీకు" అని అరుస్తూ ఉంటే ఇక్కడ తింటున్న వారంతా ఆపి అప్పుడు తల తిప్పి ఆయన వైపు చూస్తూ ఉన్నారు. అది కాదయ్యా, చివరి నిమిషం వరకు చక్కగానే వెంబడించాం. ఆఖరి నిమిషంలో చెయ్యి దాటిపోయింది. మీకొక మాట చెప్తే మరో ఆలోచన చేస్తారని చేశామయ్యా. ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటాము. కానీ ఆ అమ్మాయి గారు ఆ సార్ చేతిలోనే ఉన్నారయ్యా అని వివరం చెప్పాడు అటు నుంచి మాట్లాడుతున్న వ్యక్తి. చెప్పినప్పుడు చేయలేదు కానీ చెయ్యి దాటిపోయాకేంట్రా మీరు చేసేది? తిని అందరూ ఏదో ఒక లాడ్జిలో చావండి. అలాగే ఆ అమ్మాయిని కనిపెట్టుకుని ఉండండి అంటూ గట్టిగా చెప్పి తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కొడుకు నిర్ణయం కోసం చూస్తున్నాడు పెద్ద ఆయన. మరేం పర్వాలేదు నాన్నగారు, పాపాయి ఇండియాలోనే ఉంది, తప్పకుండా మన ఇంటికి వస్తుంది అని శాసనం అన్నంతా ఖచ్చితంగా చెప్పిన ఈ కొడుకు ఎదురు వరుసలో మొదట్లో ఉన్న బాలచంద్ర వైపు ఒకసారి చూశాడు. ఆ చూపులో కఠినత్వం నిండిన ఒక శాసనం ఉంటే బాలచంద్రానికి ఏమర్థమైందో కళ్ళతోనే ఆయన శాసనానికి ఆమోదం తెలిపి తిరిగి తింటూ ఉంటే అందరూ తిరిగి తమ పనుల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం మార్వాడి ఇంటికి వస్తాడు. మీ ఆడోళ్ళందరూ కూర్చొని పాపాయికి నగలు తీయండి అని భార్యను ఆదేశించిన అతని చేతి కంటిన కూర
ఆమె చీరకి తుడుచుకొని మళ్ళీ వెండి కంచెంలో చెయ్యి పెడుతూ ఉంటే సరే అని ఈసారి జాగ్రత్తగా వడ్డించిన ఆమె కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతూ ఉన్నాయి. కానీ బయటకు జారి కిందికి పడితే మాత్రం అక్కడ మరొక సుడిగుండమే సంభవిస్తుంది అని తెలుసు కనుక ఆ ధైర్యం కన్నీటికివ్వకుండా కనురెప్పల చాటునే ఎండకట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోర్టికోలో కార్ పార్క్ చేసిన రుద్ర ఇంట్లోకి వెళ్లకుండా అక్కడే ఉండిపోతే పోర్టికో సైడ్ కి రావడమే సీరియస్ గా ఉన్న రుద్ర ఫేస్ చూస్తూ కార్ దగ్గరే ఎందుకంత సీరియస్ గా ఉన్నావు అని ప్రశ్నిస్తూ ఉంటే నన్ను ట్రీట్ చేయడానికి ఫీమేల్ డాక్టర్ని కన్సల్ట్ చేశావా అంటూ సుత్తి లేకుండా స్ట్రైట్ గా అడిగాడు రుద్ర. దెబ్బకి శిఖర్ ముఖంలో అప్పటి వరకు ఉన్న టెన్షన్ ప్లేస్ లో కన్ఫ్యూజన్ వచ్చి కూర్చుంది. ఫీమేల్ డాక్టర్ అని ఇప్పటి వరకు చెప్పలేదు. దేనికోసమే సిద్ధార్థ్ రుద్రని ఒప్పించమని ముందుగా చెప్పినా శిఖర్ మాత్రం మరొక విధంగా ప్లాన్ చేసుకున్నాడు. ఐరా పాపని డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసి తన క్రెడిట్ అండ్ మెరిట్ గురించి చెప్పి సిద్ధార్థ్ రిఫరెన్స్ కూడా చూపించి కన్విన్స్ చేద్దాం అనుకుంటే పాప ఇప్పుడు మొత్తం రివర్స్ అయ్యి ఐరా పాప పంచవన్నెల రామచిలకల రుద్ర కార్లో సీట్ కి ఫిక్స్ అయి కూర్చుంది. శిఖర్ రుద్ర ముందు ఆన్సర్ చెప్పలేని స్టేజ్ లో నిలబడితే ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? డాక్టర్ గా కాదు, ఫస్ట్ మనిషిగా థింక్ చేయి. నా ప్రాబ్లం ఏంటో తెలిసి కూడా ఒక ఆడపిల్లని ఎలా అపాయింట్ చేశావు? రేపు నా వల్ల తనకేమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటూ ఫుల్ ఫైర్ అవుతున్నాడు రుద్ర. అసలు ఫీమేల్ డాక్టర్ అని ఎలా తెలిసిందో అర్థం కాని శేఖర్ ఫస్ట్ రుద్రని కన్విన్స్ చేయడానికి నానా తిప్పలు పడుతూ ఉంటే కారులో ఉండే సినిమా చూస్తోంది ఐరా పాప. రుద్ర లేదా శిఖర్ ఇద్దరిలో ఏ ఒక్కరి ఫేస్ కూడా తనకి తెలియకపోవడంతో చేతనుంటే మరోలా ఉండేదేమో. బట్ చేతులారా వాడిని ఫ్యామిలీకి అప్పగించి సింగిల్ గా ఇక్కడ ఇరుక్కుపోవడంతో అంతూ అంతమైన తిట్లను తిడుతూ ఉంటే షటప్ అని కట్టుకట్టిన నోటితోనే గట్టిగా అరిచి ఇల్లు చూడటానికి ప్యాలెస్ లా ఉంది, మనుషులు కూడా చూడటానికి డీసెంట్ గానే ఉన్నా డిస్కషన్ దేని గురించో తెలియక కన్ఫ్యూజింగ్ గా ఉండడంతో కనీసం నా ముందు మాట్లాడుకున్నా ఒక క్లారిటీ ఉండేది. బట్ అక్కడ ఎక్కడికో వెళ్ళి మాట్లాడుకుంటుంటే ఒక్క వర్డ్ కూడా వినిపించడం లేదు. ఇవన్నీ చాలవన్నట్టు నేను నేను అంటూ నా బుర్ర తింటున్నావు. నోరు మూసుకొని లోపల పడుండు, సబ్జెక్ట్ అవసరం వచ్చినప్పుడు డిస్కస్ చేస్తా అని అంత నోటికి ఫస్ట్ తాళం వేసి నెక్స్ట్ సీట్ కి కట్టేసిన బాడీని బలవంతంగా ముందుకే స్ట్రెస్ చేస్తూ వాళ్ళ మాటలు వినడానికి తెగ కష్టపడుతోంది ఐరా బేబీ. రుద్ర, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఆడపిల్లని నువ్వు ఆలోచిస్తున్నావు, బట్ సబ్జెక్ట్ గురించి తెలిసే తను స్టెప్ తీసుకుంది కదా, తనకు లేని భయం నీకెందుకు? నేను అన్ని విధాల తనని గైడ్ చేస్తాను, కంప్లీట్ ప్రొటెక్షన్ జోన్లో ఉంచుతాను. నీకు ఆల్రెడీ నేను చెప్పాను, ప్రొఫెసర్ సిద్ధార్థ్ మల్హోత్రా ఒక అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ గవర్నమెంట్ అండర్లో జరుగుతోంది. ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యే వరకు సైంటిస్టులకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కంట్రీ దాటి వెళ్ళడానికి పర్మిషన్ కూడా లేదు. ప్రొఫెసర్ సిద్ధార్థ్ రిఫరెన్స్ని తక్కువ తీసుకోవద్దు. వాళ్ళు స్టూడెంట్స్గా రాలేదు, కేవలం ప్రొఫెసర్ కోసమే వచ్చారు. మేము ముగ్గురం కలిసి టీమ్గా వర్క్ చేస్తాం. ఇంత అడ్వాన్స్ రీసెర్చ్ మనకి ఇక్కడ పాసిబిలిటీ లేదు అని అన్ని యాంగిల్స్లో రుద్రకి ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు శిఖర్. స్టార్ట్ అయ్యి 45 మినిట్స్ అవడంతో కుతూహలంతో స్ట్రెస్ చేసిన ఐరా బాడీలో చెప్పుకోలేని నొప్పులు స్టార్ట్ అయితే రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఇంత సీరియస్ గా జరగవు. అసలు దేని గురించి ఇంత హైప్ డిస్కషన్? నన్ను వదిలేసి పెట్టుకోవచ్చుగా వీళ్ళు ఉప్పర్ మీటింగ్ అని తిట్టుకుంటూనే ఇక ట్రయల్స్ తో విసుగుపోయిన చిరాకుతో మళ్ళీ సీట్ కి పడి రెస్ట్ మోడ్ లోకి బాడీని సెట్ చేసుకున్న ఐరాకి లోపల గుడగుడలు స్టార్ట్ అయితే ఇప్పుడు నిజంగానే నాకు వాష్రూమ్ అర్జెంట్, ముందు నన్ను వదిలి తర్వాత మీ మీటింగ్ కంటిన్యూ చేసుకోండి అని అరుస్తున్నా కానీ నోటిలోని స్కార్ఫ్ దాటి మాటలు బయటికి రావడం లేదు పాపం. పంచవన్నెల రామచిలక అంటూ రుద్ర ఇచ్చిన కాంప్లిమెంట్ రిపీట్ చేస్తూనే అసహనంతో జుట్టు పట్టుకున్న శిఖర్ చూడకుండా ఎలా ఉంటావ్రా, షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మకాలజిస్ట్ అని స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే చిరాగ్గా ఓ చూపు చూసి తాను నాకు సెట్ అవ్వదు, రిటర్న్ పంపించేయి అన్నాడు ఆర్డర్ వేసినట్టే. అసలు ఆ పిల్ల ఎక్కడుంది పంపించడానికి? ముందు నేను కలవాలి కదా, మార్నింగ్ నుంచి ఫోన్లోనే టచ్లోకి రాలేదు అని ఐరా గుర్తుకొచ్చి చిటపటలాడుతున్న శిఖర్ షర్ట్ కాలర్ పట్టుకొని ఫోర్స్గా లాక్కొచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి వదిలేశాడు. కట్ల మధ్య ఐరా లోపల గుడగుడల్ని కంట్రోల్ చేయడానికి తిప్పలు పడుతూ ఉంటే తన మొహం వర్ణనాతీతంగా ఉంది. చూడగానే షాక్ కొట్టిన శిఖర్ పెద్దవి చేసిన కళ్ళతో
రంగురంగుల బట్టల మధ్య లంబాడి గెటప్ వేసుకున్న ఫారెన్ పిల్లలా ఉన్న ఐరాను కన్ఫర్మ్ చేసుకుంటూనే దెబ్బకు దడుచుకొని నేల మీద పడ్డాడు. డోర్ ఓపెన్ చేయగానే ఆశ పుట్టుకొచ్చిన ఐరా కష్టంగా కట్ల మధ్య నుంచి పొట్టని నొక్కి పెట్టిన చేతి లిటిల్ ఫింగర్ చూపిస్తోంది. సప్తవర్ణాలు నింపుకున్న మొహంతో కట్టేసి ఉన్న తన స్టేట్ కి మొహంలో కనిపిస్తున్న సిమ్టమ్స్ కి ఏంట్రా ఇది అని కన్ఫ్యూజన్ ప్లస్ కంగారు నిండిన షాక్ తో అడిగాడు శిఖర్. నీ గ్రేట్ రిఫరెన్స్ అని నొక్కి చెప్తున్న రుద్రలో కంప్లీట్ రిజెక్షన్. డోర్ కి ఎదురుగా ఉన్నాడు శిఖర్, కాస్త పక్కకున్నాడు రుద్ర. వాళ్ళ ఎమోషన్స్ తో తనని పట్టించుకొని శిఖర్ కాలు మీద కాలితో కొట్టి వదలమనిగించుకుంటోంది ఐరా. ఆ ముఖంలోని సప్తవర్ణాలకి కంగారు పడుతూ ఫస్ట్ నోట్లో క్లాత్ అడ్డు తప్పించి ఆర్ యు ఐరా అరోరా అని డౌట్ గా అడుగుతూ ఉంటే చెవులు చిల్లు పడేలా వాష్రూమ్ అర్జెంట్ లేదంటే కార్ ఖరాబ్ చేసేస్తాను అని గగ్గోలు పెడుతున్న ఐరా డిటిఎస్ సౌండ్ కి బెంబేలెత్తిపోయిన శిఖర్ వన్ సెకండ్ తీస్తున్నా అంటూ కట్టు విప్పడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అటు ఐరా అరుపులు దాని వలన వస్తున్న టెన్షన్ కి శిఖర్ ముడులు తీయడంలో ఇబ్బంది పడుతూ ఉంటే అర్జెంట్ అర్జెంట్ అంటూ గోలగోల చేస్తోంది ఐరా. నువ్వు తప్పుకో అంటూ శిఖర్ని వెనక్కి లాగిన రుద్ర ఫస్ట్ నడుము కట్టు విడిపించడమే కారులో నుంచి బయటకు దూకిన ఐరా బీస్ట్ ఐ విల్ సీ యువర్ ఎండ్ అని అరిచి చెప్పి రుద్రను తోసుకొని పరుగులు పెట్టింది. ఐరా టెన్షన్ కి కనెక్ట్ అయి ఉన్న రుద్ర గ్రిప్ మీద లేకపోవడంతో తను తోసిన ఫోర్స్ కి శిఖర్ పక్కనొచ్చి పడ్డాడు. నిమిషం పాటు ఐరా సృష్టించిన టెన్షన్ సునామీకి శిఖర్ చెమటలు పట్టిన ముఖంతో రుద్రను చూస్తే తాను డాక్టర్ అన్నాడు వెటకారం మేళవించిన సీరియస్నెస్ తో. చేతి కట్లతో ఎగుడు దిగుడుగా మెడ చుట్టూ ఉన్న దుపట్టా ఇంకా లంబాడి లాంగ్ స్కర్ట్ మధ్య ఆ క్షణం పరుగులు పెడుతున్న ఐరా రుద్ర చెప్పినట్టు పంచవన్నెల రామచిలకలానే ఉంటే నిజంగా తనకి డౌట్ వస్తున్న సిచ్యుయేషన్ కి నీరసంగా ముందుకు వాలిన శిఖర్ రెండు చేతులతో జుట్టు పట్టుకుంటే తుఫాన్ల ఇంట్లోకి దూసుకొచ్చిన ఐరా ఆగి అడిగే క్షణం టైం కూడా లేని హడావిడితో వాష్రూమ్ వాష్రూమ్ అని గట్టిగా అరుస్తూ ఉంటే అక్కడ ఉన్న అందరూ ఆగిపోయి చూస్తున్నారు. వాష్రూమ్ అని ఇల్లంతా మారిమోగిపోతున్నా గొంతుతో అరిచి వాళ్ళు ఆన్సర్ చెప్పేలోపే స్పీడ్ తగ్గని అదే పరుగుతో కనిపించిన రూమ్ లోకి పరుగులు పెట్టి ధడాన్న క్లోజ్ చేస్తే ఆ సౌండ్ కి డైనింగ్ హాల్ నుంచి లివింగ్ రూమ్ లోకి వచ్చారు రంజని వేద్. ఏం జరుగుతోంది, ఎవరరిచారు, నేహ వచ్చిందా అని రంజని గారు వరుస పెట్టి ప్రశ్నిస్తూ ఉంటే ఒక్కరి నుంచి ఆన్సర్ లేదు. మెరుపు తెగ దూసుకెళ్ళట్టు దూసుకు వెళ్లిన ఐరా రూమ్ వైపు చూస్తున్నారు అంతా. అడిగేది మిమ్మల్ని, ఎవరిప్పుడు అరిచింది అంటూ వేద్ సీరియస్ అయితే వాళ్ళకి తెలిసింది చెప్పి బిక్కు బిక్కుమంటూ రూమ్ వైపు చూపించారు అక్కడ ఉన్నవారు. ముక్కు మొహం తెలియని అమ్మాయి ఇంట్లోకి వస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు, అసలు సెక్యూరిటీ దాటి తను లోపలికి ఎలా వచ్చింది అని వేద్ సీరియస్ అవుతూ ఉంటే రూమ్ లో నుంచి ఐరా రిలాక్స్ గా బయట నుంచి రుద్ర శిఖర్ కంగారు నిండిన పరుగు మీద ఒకేసారి ముగ్గురు సెంటర్ లోకి వచ్చారు. మనిషికి రెస్ట్ రూమ్ లో ఇంత బెస్ట్ రిలాక్సేషన్ ఉంటుందని లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది మన ఐరా బేబీకి. ఆహా ఎంత అద్భుతంగా హాయిగా ఉంది అనుకుంటూ అప్పటి వరకు బిగపట్టిన ఇబ్బందిని బయటకు పంపించిన తేలికపాటి ఫీలింగ్ ని ఫుల్ గా ఆస్వాదిస్తున్న ఐరా దుప్పట్టాతో ముఖం తుడుచుకుంటూ ఎవరో గుచ్చి గుచ్చి చూస్తున్న ఫీల్ తో దుప్పట్టా తప్పించి చూసి ఒక్కసారిగా స్టాట్యూ మోడ్ లో ఫ్రీజ్ అయిపోయింది. రంగుల ఇంద్రధనస్సుని అంటిపెట్టుకు తిరిగిన అప్సరసలా ఉన్న ఐరా రూపం అందరికీ కన్ఫ్యూజన్, రుద్రకి ఇరిటేషన్, ఫైనల్ గా శిఖర్ కి భరించలేని ఫ్రస్ట్రేషన్. ఎవరి హోసో ఏంటో అర్జెంట్ కోసం యూజ్ చేసేసుకున్నాను, దీనికే వీళ్ళందరూ కొట్టేయడానికి చుట్టూ చేరారా అని ప్రశ్నించుకుంటున్న చిన్నపాటి భయం ఐరాలో. మీరు బయటే ఉన్నారా అంటూ ఆ కన్ఫ్యూజన్ నుంచి వస్తూ శిఖర్ రుద్రని ప్రశ్నించాడు వేద్. ఒక ఐబ్రో రైజ్ చేసిన కోపంతో ఐరాను కొట్టేలా చూస్తున్న రుద్ర హ్యాండ్ టైట్ గా హోల్డ్ చేసి పట్టుకొని తను మాతో పాటే వచ్చింది అనడమే తల తిప్పిన రుద్ర కళ్ళు భస్మం చేసేలా ఉంటే రుద్ర హ్యాండ్ మీద ప్రెషర్ పెంచి ప్లీజ్ రా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు శిఖర్. మీరందరూ ఒకటే ఫ్యామిలీనా అంటూ క్యూట్ స్మైల్ తో ఐరా బేబీ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ ప్రశ్నకి కళ్ళు క్లోజ్ చేసిన రుద్ర శిఖర్ హ్యాండ్ నెమ్మదిగా ట్విస్ట్ చేస్తూ ఉంటే నొప్పికి తెచ్చి పెట్టుకున్న నవ్వుతో ఆహా ఇక మనం వెళ్దామా అంటూ అడిగాడు. రుద్ర డెసిషన్ కి కనెక్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడికి అంటూ ఐరా రైస్ అయితే తీసుకువెళ్తూ నేను చెప్తాను అంటూ అంటూ శిఖర్ కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే
వచ్చే డెస్టినేషన్ కి తీసుకువెళ్తానని ఇందాక అతను చెప్పాడు. ఇప్పుడు నువ్వు కూడా ఇదే చెప్తున్నావు. అసలు మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? మీ ఇష్టానికి మీరు కట్టేసి పట్టుకెళ్ళిపోతారా? అసలు ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసా? అని సీరియస్ అవుతున్న ఐరా మెయిన్ పాయింట్ మీదకి వస్తూ ఉంటే శిఖర్ని ముందుకు తోశాడు రుద్ర. మిస్ ఐరా అరోరా, నిన్నిక్కడికి పిలిపించిన నాకు నువ్వెందుకు వచ్చావో తెలియదా? అని ప్రశ్నిస్తూ మరో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు శిఖర్. కళ్ళు పెద్దవి చేసిన విస్మయంలో క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ తో ఆర్ యు మిస్టర్ అంటూ పాయింట్ చేస్తూ ఉండగానే ఎవర్రా ఈ అమ్మాయి, అసలు ఏం మాట్లాడుతోంది, కట్టేసి పట్టుకెళ్ళడం ఏంటి? శిఖర్, నీకు తను తెలుసా అంటూ రంజని గారు ప్రశ్నిస్తే, హా ఆంటీ, షీఈస్ ఐరా అరోరా. ఇంగ్లాండ్ నుంచి మార్నింగ్ దిగింది. ఫస్ట్ టైం ఇండియాకి వచ్చింది. అందుకే సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే కోప్పడి పట్టుకొచ్చాము. దానికే అలా అంటోంది అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు శిఖర్. ఐరా అవతారానికి డాక్టర్ అంటూ వేద్ సాగదీస్తూ ఉంటే ఆ డౌట్ నాకు ఉంది అనుకున్న శిఖర్ కుంపటిలో కూర్చున్న ఫీల్ తో రుద్రని ఇగ్నోర్ చేయమంటూ ఒక సైడ్ నుంచి రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాడు. యాక్చువల్ గా నేను ప్రెసెంట్ డాక్టర్ని కాదు, రీసెర్చ్ స్టూడెంట్. డాక్టర్ శేఖర్ పట్వానీతో కలిసి ఒక సబ్జెక్ట్ ని స్టడీ చేయడానికి వచ్చాను అని తన ఫ్లోలో తను చెప్పుకుపోతూ ఉంటే ఈ క్షణమే మెడ పట్టుకుని బయటకు గెంటేసేలా ఉన్న ఇద్దరు ఇరిటేషన్ కి దడదడలాడిపోతూ మిస్ ఐరా అని ఒత్తి పలుకుతూ అడ్డుపడిన శిఖర్, సబ్జెక్ట్ గురించి పబ్లిక్ డిస్కషన్ కరెక్ట్ కాదు, ఇక మనం వెళ్దామా అని నొక్కి నొక్కి చెప్తూ ఉంటే ఐఎమ్ సో హంగ్రీ డాక్టర్ శిఖర్ పట్వానీ, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, ఇప్పుడు జర్నీ నా వల్ల కాదు అంది నీరస మొహం ముందుకు పెట్టి. ఇంకేముంది, అక్కడున్న తల్లి గుండె కరిగిపోతే అయ్యో ఏమీ తినకుండా ఇప్పటి వరకు ఎలా తిరుగుతున్నారు, ముందు రండి భోజనం చేద్దురు అంటూ ఐరాని నీరసపు మొహాన్ని జాలి పడుతూ రంజని గారు పిలుస్తూ ఉంటే, సరేమా, డాడ్ ఫోన్ చేస్తున్నారు, నేను వెళ్తాను అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు వేద్. ఆంటీ, మీ ప్యాలెస్ సూపర్ గా ఉంది అని దుపట్టా మెడ చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ రంజని గారి ఫాలో అవుతున్న ఐరా హ్యాండ్ పట్టుకుని వెనక్కి లాగి రుద్ర వెళ్లే వరకు ఆగి, నువ్వు ఎవరి కోసం వచ్చావో తెలుసా అంటూ అడిగాడు సీరియస్ గా. డాక్టర్ శిఖర్ పట్వానీ ప్రొఫెసర్ సబ్జెక్ట్ గురించి చెప్పారు. ఇమేజెస్ ఇవ్వలేదు. సబ్జెక్ట్ పేరు రుద్రాంశ్ మెహతా అని మాత్రమే తెలుసు అంటూ ఆనెస్ట్ గా చెప్తూ ఉంటే, నువ్వు స్ట్రైట్ గా షేర్ చేసిన లొకేషన్ కి రాకుండా ఎందుకు ఊరంతా తిరిగావు? అండ్ చేతన్ తన ఇష్టానికి మినిమం ఇన్ఫర్మేషన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు అని సీరియస్ అవుతూ ఉంటే, డాక్టర్ శిఖర్ పట్వానీ, మీకు ఇన్ఫార్మ్ చేయకపోవడం నాది మిస్టేక్, బట్ నేనేమి ఊరంతా తిరగలేదు. స్ట్రైట్ గా మీరు షేర్ చేసిన లొకేషన్ కి షార్ట్ రూట్ లో స్టార్ట్ అయ్యాను. మధ్యలో అదిగో వెళ్తున్నాడే ఆ రౌడీ, ఆ బ్లైండ్ ఇడియట్ కార్ తో యాక్సిడెంట్ చేసి నన్ను కట్టేసి తనతోనే తిప్పుకున్నాడు. రైట్ నౌ మీరు కూడా ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను అంటున్నారు అని సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే, జస్ట్ స్టాప్ ఇట్ ఐరా, వాడు రౌడీ కాదు, నా ఫ్రెండ్. నేను ఇక్కడికి పిలిపించిన రీజన్ అండ్ నీ సబ్జెక్ట్ రుద్రాంశ్ మెహతా అని చెప్పడమే ఐరా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక్కసారిగా జరిగింది మొత్తం రిపీట్ చేసుకుంటూ తల పట్టుకున్న ఐరా అక్కడే సోఫాలో కూలబడిపోయింది. జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఒకెత్తైతే వాటికన్నా ముందు తన కలలో వచ్చిన బీస్ట్ కి రుద్ర పోలికలకి సింక్ కావడం, ఇంకా తానే డైరెక్ట్ గా బీస్ట్ అని పిలవడం, ఇద్దరి మధ్య పరిచయం మొత్తం గందరగోళంగా మారింది ఐరా మైండ్. మరి ఇప్పుడు డాక్టర్ గా ఐరా తనను ట్రీట్ చేయడానికి రుద్ర ఒప్పుకుంటాడా? శిఖర్ రుద్రను ఏ విధంగా కన్విన్స్ చేస్తాడు? జైపూర్ లో కనిపించిన ఆ ఫ్యామిలీ ఎవరు? ఆ ఇంటి నుంచి పారిపోయిన అమ్మాయి ఏమైంది? అసలు ఎందుకు పారిపోయింది? వాళ్ళకి మన కథతో సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.